రైతిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఇది ఓట్లేసే క్యూ కాదు, నాట్లకు యూరియా కోసం క్యూ లైన్ అంటూ ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వందల సంఖ్యలో దాదాపు కిలోమీటర్ల మేర రైతాంగం అంతా యూరియా కోసం పడిగాపులు పడుతున్న అంశం ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తోంది. ఎంత భారీ స్థాయిలో రైతులు రోడ్డుపై నిల్చుకున్నారో కనిపిస్తోంది. దాంతో పాటుగా మహిళలు కూడా బారులు తీరిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్నటితో పోలిస్తే ఈ క్యూ లైన్ల సంఖ్య కావచ్చు, క్యూ లైన్లకు సంబంధించిన పరిధి కావచ్చు విస్తరిస్తున్న సందర్భం, పెరుగుతున్న పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇది నిన్న మనం మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎరువుల కోసం సొసైటీ కార్యాలయం ముందు దాదాపు 3 గంటల నుంచి, ఉదయం 3 గంటల నుంచి అన్నదాతలు ఈ స్థాయిలో లైన్లు కట్టారంటే పరిస్థితి ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. యూరియాకు కొరత లేదని మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం మేము పంపించినాం, అవసరమైన మేర మేము పంపించినామని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇట్లా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంత భారీ స్థాయిలో గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క చోట కూడా రైతు వచ్చి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేసిన సందర్భం లేదు. వచ్చి యూరియాని తీసుకొని వెళ్ళిపోయి పొలం పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ పూర్తిగా ఇప్పుడు గంటల తరబడిగా కాదు, రోజుల తరబడి, వారాల తరబడిగా రైతులకు నిరీక్షణ మాత్రం తప్పలేదు. నాట్లేసిండ్రు, వేద్దామంటే యూరియా లేని పరిస్థితి. ఈ క్రమంలో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక మహబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రైతు సంతోషంగా ఉన్నాడో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడో, చతికిపోతున్నాడో ఆ అంశం అంతా కూడా రైతాంగం చర్చించుకుంటున్న పరిస్థితి. స్థానిక ఎన్నికల వేళ రైతాంగంలో ఆగ్రహం రోజు రోజుకు పెరిగిపోతుంది. కనీసం యూరియా బస్తాలు కూడా సరిగా సమయానికి ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్తామని కూడా రైతాంగం ఇప్పటికే సిద్ధమవుతున్నారు. వారంతా కూడా ఆలోచించుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ అంశంపైనే కేటీఆర్ గారు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారేవా ఏం మార్పు, ఎరువుల కోసం అరుగు మీద పండుకునే దుస్థితి తెచ్చిండ్రు, ఎంత గొప్ప మార్పు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న కేటీఆర్ గారు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సందర్భం కనిపించింది. ఇదేనా మీరు చెప్పిన మార్పు అన్నారు, ప్రజల జీవితాల్లో తీసుకొస్తామన్నారు. ప్రజల జీవితాల్లో ఏం మార్పు తీసుకురాలే, కష్టాలు మళ్ళీ తీసుకొచ్చిర్రు, కన్నీళ్ళు మళ్ళీ తీసుకొచ్చిర్రు, సమైక్య రాష్ట్రంలో అన్నదాతలు పడ్డ ఇబ్బందులను తిరిగి తీసుకొచ్చిర్రు తప్ప మీరు ఏం మార్పు తీసుకురాలేదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మండిపడిన సందర్భం మనం చూసినాం. ఇందులో ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చినాం, మేము తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చినాం. మీరు ఏ మార్చిర్రు? కేవలం అబద్ధాలు అలాగే అసత్యాలతో కూడిన గ్యారంటీ కార్డులతో ప్రజలను ఏ మార్చారు తప్ప ఏ మార్పు కూడా మీరు తీసుకురాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, చాలా కుండబద్దలు కొట్టి రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని పూర్తి స్థాయిలో అద్దం పెట్టిన సందర్భం మనకు కనిపించింది. ఇక చూస్తున్నాం మన వేరే చోట కూడా మహబాద్ జిల్లా అలాగే ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఓవైపు వర్షం పడుతుంది, వర్షం ఓవైపు ఆకలి, దాంతోపాటు పొలం పనులు ఉన్నాయి, అవన్నింటినీ వదిలిపెట్టుకొని ఎట్లా గంటల తరబడిగా నిరీక్షిస్తున్నారో మనకి ఈ ఫోటోలో చాలా స్పష్టంగా అడుగడుగునా కూడా అనిపిస్తుంది. ఆడబిడ్డలు కూడా చూస్తున్నాం, ఆడబిడ్డలు ఎట్లా కష్టపడుతున్నారు, ఎట్లా ఇబ్బందులు పడుతుండ్రు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక చిన్నపిల్లల్ని కూడా లైన్లో నిలబెట్టారు. చిన్నపిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు తోడుగా ఎరువు కోసం, యూరియాల కోసం తమ తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను వారికి బాసటగా నిలిచేందుకు వాళ్ళకు ఓపిక లేకపోతే వీళ్ళు చిన్నపిల్లలు కూడా లైన్లో నిలబడి వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్న పరిస్థితి. ఇక ఇంకొక దారుణమైన అంశం కూడా మనం చూస్తున్నాం. నిన్న ఒక మహిళ ఏకంగా ఎరువు కోసం అరుగు మీద పడుకునే పరిస్థితి, ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది విస్తృతంగా ప్రచారమైన పరిస్థితి కూడా కనిపించింది. ఏకంగా షాప్ ముందు ఆమె పూర్తి స్థాయిలో ఆధార్ కార్డులు అలాగే పాస్ పుస్తకాలు, ఇతర ఆధారాలను అక్కడ పెట్టి ఏకంగా అరుగు బయటే నిద్రిస్తున్న అవ్వ కూడా కనిపిస్తుంది మనకు. ఎంత కష్టం, ఎంత కన్నీళ్లు పాలవుతుంది అవ్వ అనేది అందరూ కూడా నిన్న చర్చించుకున్న పరిస్థితి కూడా కనిపించింది. దీనిపైనే కేటీఆర్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా, ఎంత అర్ధరాత్రి వచ్చేసి అవ్వ ఇక్కడ పడుకొని ఎరువు కోసం ఎదురు చూస్తుందంటే రాష్ట్రంలో రోజు రోజుకి కూడా ఎరువు కష్టాలు, ఎరువు కోసం, యూరియా కోసం, గతంలో విత్తనాల కోసం అడుగడుగునా కూడా రైతుకు ఏ విధంగా కష్టాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా అర్థమవుతున్నాయి. గతంలో అంతకుముందు రైతు రుణమాఫీ కోసం కూడా గిట్లనే లైన్లో కొట్టారు. దానికి తర్వాత రైతు పెట్టుబడి సాయం కోసం కూడా రోజులు, నెలల తరబడి కూడా వారంతా ఎదురు చూసిన పరిస్థితి. చివరికి ఇప్పుడు యూరియా కోసం కూడా, ఎరువు కోసం కూడా ఇదే రకంగా కష్టాలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇందులోనే యూరియా సరఫరాలో సర్కార్ మొత్తం ఫెయిల్ అయిందని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో పాటు ఇతర నేతలందరూ కూడా స్పందించారు. రైతులకు శాపంగా మారింది కాంగ్రెస్ పాలన అని చెప్పి ఆయన కూడా
మండిపడ్డ సందర్భం. పంటల విస్తీర్ణం తగ్గిన కొరతేంటి, క్యూలైన్లలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన నిలదీశారు. వాస్తవానికి పంటల విస్తీర్ణం తగ్గినప్పుడు యూరియా అనేది ఇంకా అందుబాటులో ఉండాలి, కానీ ఇంత విస్తీర్ణం ఇంత స్థాయిలో తగ్గుతున్నప్పటికీ కూడా యూరియా అందుబాటులో లేదంటే ఎంత కోత పెట్టింది కేంద్ర ప్రభుత్వం, ఎంత కోత పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత కోత పెట్టిందో మనకు అర్థమవుతుందని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నేతలు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక కీలకమైన అంశం కూడా చెప్పారు నిన్న. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యం కాదు, ఇది రెండు ఢిల్లీ పార్టీలకు సంబంధించిన వైఫల్యం. బీజేపీ కాంగ్రెస్ రెండు ఢిల్లీ పార్టీలు కూడా రైతుల కడుపు కొడుతున్నాయి. వాళ్ళ కారణం వల్ల వారి నిర్లక్ష్యం, నిర్లిప్తత, వారి చేతగాంతనంతో ఇవాళ రైతుకు ఎరువు బరువైపోయింది, ఎరువు కరువైపోయింది, రైతు పూర్తిగా అనాథ అయిపోయాడు. రైతుకు దిక్కెవరంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే దిక్కు అనేది కూడా ఇప్పుడు చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి. రైతును కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారు, కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, రైతును కంటికి రెప్పలా కాపాడుకున్నారు కేసీఆర్ గారు. ఆ రక్షణ కవచం ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో తెలంగాణ రైతు మరోసారి అవస్థలు పడుతున్న దయనీయమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగంలో సాగిన స్వర్ణ యుగాన్ని మరోసారి గుర్తించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో మరోసారి సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీళ్లు మళ్ళీ రైతాంగానికి, తెలంగాణలో మరీ ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఎదురవుతున్నాయని చెప్పేసి క్షేత్రస్థాయిలో వారంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతుల ఆగ్రహం కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక చోట్ల నిరసనలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, అనేక చోట్ల రోడ్లపై బైఠాయించి రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ క్యూ లైన్లకు సంబంధించిన సంఖ్య కూడా పెరిగిపోవడం, దానికి తోడుగా ఏకంగా 100 మీటర్ల మేర వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అనేక చోట్ల కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా పరిస్థితి చక్కదిద్దుతారా, లేక చక్కదిద్దపోతే పూర్తిగా చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తప్పకుండా రైతాంగం కూడా రానున్న రోజుల్లో ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. స్థానిక సంస్థలకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నిన్న చర్చించుకున్న పరిస్థితి మనకు కనిపించింది. మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం ఒకసారి. ఎన్డీఎస్ఏ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి మరో వార్త కూడా కనిపిస్తుంది. మళ్ళీ కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ శీర్షికన ఈ వార్త కూడా మనం చూడొచ్చు. పోలవరంలో కాఫర్ డ్యామ్ మరోసారి కుంగింది. దాదాపు 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో డ్యామేజ్ జరిగింది. 2022లోనూ కుంగిపోయిన కాఫర్ డ్యామ్ తీవ్రంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కూడా అప్పుడు దెబ్బతిన్న పరిస్థితి. 2 సార్లు కూడా ఎన్డీఎస్ఏ ఇక్కడ నోరు మెదపని అంశం కనిపిస్తుంది. కాళేశ్వరంలో చిన్న డ్యామేజీని నానా రభస, కాళేశ్వరానికి ఒక నీతి, పోలవరానికి మరో నీతి అంటూ నిన్న కేటీఆర్ గారు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా కనిపించింది. కాఫర్ డ్యామ్ మళ్ళీ కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదని కూడా ఆయన మండిపడ్డారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన ప్రజల ఆకాంక్ష మేరకు, కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ దశాబ్దాల సాగునీటి కష్టాలను తీర్చేందుకు గోదావరి జలాలను ఎత్తిపోసే ఒక బృహత్తరమైన ప్రాజెక్టును చేపట్టడమే కాదు, దాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించిన పరిస్థితి. గంధమల్ల బస్వాపూర్ వరకు కూడా గోదావరి జలాన్ని ఎత్తిపోసి సూర్యాపేట వరకు కూడా గోదావరి జలాలను అందించిన సందర్భం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే పూర్తిగా దానిలో మేడిగడ్డ వద్ద కేవలం 2 పిల్లర్లు కొంత కుంగితే దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు మాట్లాడతలేదని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపించింది. ఆ వార్త కూడా మనం చూద్దాం. ఇందులో చాలా కీలకమైన అంశాలు ఆయన నిన్న ప్రస్తావించారు. కాఫర్ డ్యామ్ మళ్ళీ కొట్టుకుపోయినా కూడా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదని నిలదీశారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మనం చూసినాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఏకంగా 24 గంటలకు గడవక ముందే మేడిగడ్డ బ్యారేజీ వద్దకు ఎన్డీఎస్ఏ చేరుకోవడం, దానికి తోడుగా 24 గంటలు గడవక ముందే దానిపై ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వడం, అది ఎన్నికల్లో బీఆర్ఎస్పై బురద జల్లేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పెద్ద ఎత్తున దాన్ని బురద జల్లే ప్రయత్నం చేసిన సందర్భం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నీతి, పోలవరానికి మరో నీతి అనేది కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రధానమైన క్వశ్చన్. ఇక్కడ పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా కాంగ్రెస్ బీజేపీ నేతలకు అని చెప్పేసి కూడా ఆయన సూటిగా నిలదీశారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ రకరకాలుగా బురద జల్లి అనేక రకాల కూతలు కూసిన నేతలు ఇప్పుడు పోలవరాన్ని మరి కూలవరం అనే దమ్ము మీకుందా, దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పేసి సూటిగా రాష్ట్ర కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతలను కేటీఆర్ గారు నిన్న నిలదీసిన అంశం మనకు ప్రధానంగా కనిపించింది. నిన్న మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీనిపై విస్తృతంగా ప్రజలకు కూడా ఈ అంశం వెళ్ళిన సందర్భం మనం చూసినాం. కేసీఆర్ గారిపై కక్షతో కాళేశ్వరంపై మీరు కుట్రలు చేసిరు తప్ప దాంట్లో జరిగింది ఏమీ లేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి తోడుగా ఇది ఒకటోసారి కాదు, గతంలో డయాఫ్రమ్ వాల్ కూలిపోయిన సందర్భంలో కూడా ఎన్డీఎస్ఏ అక్కడికి రాలేదు. సాక్షాత్తు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిర్రు. జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు
నేతృత్వంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఈ విధంగా 2 సార్లు దెబ్బతింటే మరి ఎన్డీఎస్ఏ ఎక్కడికి పోయింది? ఎన్డీఎస్ఏకు ఇది కనిపించట్లేదా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇది కనిపించట్లేదా అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సూటిగా నిలదీసిన అంశం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10 అడుగుల వెడల్పు, దాదాపు 8 అడుగుల లోతుతో ఈ డ్యామేజ్ జరగడంతో దీనిపై నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి. దీనికి ఆగమేఘాల మీద అక్కడ అధికారులు కూడా మరమ్మతులు చేపట్టినట్టు కూడా నిన్న వార్తలు వచ్చినాయి. సరే, మరి మరమ్మతులు చేపడుతున్నారు ఆగమేఘాల మీద, మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు మీరు మరమ్మతులు చేపట్టలేదు? గతంలో డయాఫ్రమ్ వాల్ పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఏకంగా కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన సందర్భంలో కావచ్చు, 2 సార్లు ఈ ఇబ్బందులు తలెత్తినా, డ్యామేజ్ జరిగినా కూడా అప్పటికప్పుడు అక్కడికక్కడ అధికార యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాల్లో దెబ్బతిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తా పోతూ ఉంటే, తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం విషయంలో మాత్రం మీరు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? 20 నెలల పాటు చిన్న లోపాన్ని బూచిగా చూపించేసి తెలంగాణ రైతుల నోట్లో ఎందుకు మట్టి కొడుతున్నారని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సూటిగా నిలదీసిన అంశం అనేది మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక మరొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మేడిగడ్డను బాంబులతో పేల్చేశారంటూ నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పష్టం చేసిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే 2 పిల్లలలో పగులు వచ్చాయి. కేసీఆర్ను బద్నాం చేసేందుకు మాత్రమే ఈ కుట్ర చేసినారు. కాంగ్రెస్ అలాగే బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉందని చెప్పేసి ఆయన ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రమే ఇదంతా దుష్ప్రచారం చేసినారు. ఈ పొయ్యేలుడు కేసుపై ఎందుకు పురోగతి లేదని చెప్పేసి ఆయన ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. అలాగే ఘోష్ కమిషన్ది ఉదాసీన వైఖరి, సిబిఐ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం కూడా మనం చూసినాం. కేవలం 2 పిల్లలలో మాత్రమే పగుళ్ళు రావడం, దానికి తోడుగా పగుళ్ళు వచ్చిన సందర్భంలో దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో దీనిపై ఈ సంఘటన జరిగిన సమయంలోనే అనేక రకాల అనుమానాలు వ్యక్తమైన సందర్భం. ఈ క్రమంలోనే మేడిగడ్డను బాంబులతో పేల్చేశారనే అనుమానాన్ని, ఆ విషయాన్ని నిన్న ఆర్ఎస్పీ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పిన అంశం కనిపిస్తుంది. అందుకోసమే కేవలం 2 పిల్లలు మాత్రమే అక్కడ దెబ్బతిన్నాయి. మిగతా పిల్లలు ఇంటాక్ట్గా 20 నెలల పాటు భారీ స్థాయిలో లక్షల క్యూసెక్లకు సంబంధించిన నీటి వరద ప్రవాహం దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రాజెక్టు నిలబడింది. అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడింది అంటేనే దాని పటిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 పిల్లలకు మాత్రమే స్వల్పంగా కుంగిన ఆ పిల్లలకు కూడా ప్రధానమైన కారణం అక్కడ కుట్ర జరిగింది, బాంబులతో పేల్చేశారు కాబట్టి ఇదంతా జరిగిందని ఆయన మరోసారి స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. దీనిపై విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ కూడా జరిపించాలని ఆయన నిన్న డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనిపై జగదీష్ రెడ్డి గారు కూడా నిన్న స్పందించారు. రైతును నట్టేట ముంచేందుకే రేవంత్ కుట్ర అంటూ కూడా ఆ వార్త మనకు కనిపిస్తుంది. బాబు ఉపన్యాసానికి కొనసాగింపుగానే రేవంత్ స్పీచ్ అంతా కూడా కొనసాగిందని ఆయన స్పష్టం చేశారు. ఇండిపెండెన్స్ డే స్పీచ్కు సంబంధించి బనకచెర్ల కోసమే కాళేశ్వరం లేదని చెప్పిన రేవంత్ కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల వాడకాన్ని చెప్పకపోవడం కూడా ఒక ద్రోహమని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా బనకచెర్లను అడ్డుకొని తీరుతామని కూడా బీఆర్ఎస్ పక్షాన ఆయన మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. సర్కారుపై సమరమే, సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట అంటూ మరో ప్రధానమైన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉద్యోగులంతా కూడా ప్రభుత్వంపై సమరానికి సిద్ధమవుతున్న అంశం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో అలాగే 420 హామీలు ఏ హామీని కూడా తమకు అమలు చేయలేదు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే పూర్తిగా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ఉద్యమ బాటకు సిద్ధమవుతున్న అంశానికి సంబంధించిన వార్త ఇది. ఉద్యోగుల జేఏసీ డెడ్లైన్ అంతా కూడా ముగిసిపోయింది. జేఏసీ వినతిని లైట్ తీసుకున్న సర్కార్. రగులుతున్న ఉద్యోగులు, జేఏసీ నేతలు 45 రోజుల పాటు ఊరూరా ధూమ్ధాం. దసరాకు ముందు చలో హైదరాబాద్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇప్పటికే జేఏసీ నేతలు ఒక డెడ్లైన్ పెట్టిరు. తాము గతంలో చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు ప్రభుత్వం ముందట 63 డిమాండ్లు పెట్టారు ఉద్యోగులు. దానికి తోడు దాదాపు 200 వరకు రకరకాల సమస్యలు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, పెన్షనర్లకు సంబంధించిన కావచ్చు, అన్ని రకాల దాదాపు 200 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేసిన సందర్భం. అయితే ప్రభుత్వం ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తోంది. ఇప్పటివరకు ఆ కమిటీ ఒక్కసారి కూడా ఉద్యోగులతో కూర్చొని చర్చించింది లేదని ఉద్యోగులంతా కూడా మండిపడతా ఉన్నారు. ఈ క్రమంలో ఇలా నిర్లక్ష్య వైఖరి అలాగే నిర్లిప్తత కొనసాగితే తప్పకుండా ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి వారు ఒక డెడ్లైన్ పెట్టారు. ఆ డెడ్లైన్ ముగిసిన నేపథ్యంలో వారంతా ఆ ఉద్యమ కార్యాచరణ కోసం సిద్ధమవుతున్నారు. ఏకంగా 45 రోజుల పాటు
కేవలం హైదరాబాద్ వేదికగానే కాకుండా ఊరూరా కూడా ధూమ్ధాం నిర్వహించాలి, ఊరూరా కూడా ఈ ప్రభుత్వంపై పోరాట పంథాను కొనసాగించాలని ఉద్యోగులంతా కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి తోడు దసరాకు ముందు ఏకంగా పెద్ద సంఖ్యలో చలో హైదరాబాద్ను చేపట్టాలని కూడా ఉద్యోగులు నిర్ణయించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకోసమంటే త్రిసభ్య కమిటీ ఏదైతే తీసిరో ఆ త్రిసభ్య కమిటీ ఇప్పటివరకు ఉద్యోగులతో చర్చలు జరపకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళనకు ఆగ్రహానికి కూడా కారణమవుతున్న అంశం. దీనికి తోడుగా ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం ఒక డెడ్లైన్ పెట్టిన సందర్భం ప్రభుత్వం కూడా ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. దానిపై కూడా ఉద్యోగ సంఘాలు అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 2024 డిసెంబర్ లోపల కొన్ని అంశాలు, అలాగే 2025 మార్చ్ లోపల ఆర్థిక అంశాలను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా కనీసం ఒక్క అడుగు పడకపోవడం, పూర్తిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇక సమరం ఒక్కటే తమకు ఏకైక మార్గం కాబట్టి తప్పకుండా ప్రభుత్వంపై సమరానికి సిద్ధమని చెప్పేసి ఉద్యోగులు ప్రకటించడం అనేది కీలకమైన పరిణామం. ఇది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం సఫర్స్ స్ట్రక్చరల్ సెట్ బ్యాక్ అంటూ ఈ ప్రధానమైన వార్త నిన్న అన్ని పత్రికల్లో నిన్నటి నుంచి కనిపిస్తుంది. దీనికి తోడుగా అన్ని మీడియా సంస్థల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈరోజు పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా మనం చూస్తున్నాం. అప్పర్ కాఫర్ డ్యామ్ సీస్ మేజర్ స్లైడ్ కన్స్ట్రక్షన్ అండర్ స్కానర్ అంటూ ఈ వార్త. కేటీఆర్ క్వశ్చన్స్ ఎన్డీఏసీ డబుల్ స్టాండర్డ్స్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోంది ఎన్డీఏసీ. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతి, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరంకు మరో నీతి అనేది కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సూటిగా నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏసీను, దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి. రెండు ఢిల్లీ పార్టీలను కూడా నిలదీసిన సందర్భం కూడా మనకు అనిపించింది. భారతీయ రాష్ట్ర సమితి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు క్వశ్చన్డ్ ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఫర్ ద కాంట్రాస్టింగ్ రెస్పాన్సెస్ టు ఇష్యూస్ టు ద పోలవరం at Andhra Pradesh and Kaleshwaram project in Telangana. He pointed out that the Polavaram coffer dam built by NDA government by giving it national project status has collapsed for the second time. Yet the NDSA has remained silent. ఎందుకోసం సైలెంట్గా ఉంది ఎన్డీఏసీ? మరి ఎన్డీఏసీ పరిధిలోకి రాదా? పరిధిలోకి వస్తుంది కాబట్టి మరి ఎందుకు స్పందించట్లేదు? కేవలం కాళేశ్వరం మాత్రమే ఎన్డీసీ పరిధిలోకి వస్తుందా? ఎస్ఎల్బీసీ కావచ్చు, అలాగే సుంకిశాలకు సంబంధించిన రిటైనింగ్ వాళ్ళు కావచ్చు, ఇతర అనేక ప్రమాదాలు జరిగినప్పుడు కూడా కనీసం స్పందించిన ఎన్డీఏసీ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక రకమైన విధానం, అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు మరో విధానాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ విధంగా డబుల్ స్టాండర్డ్స్తో ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నాయనేది ఇక్కడ బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ గారు సూటిగా నిలదీస్తున్న అంశం మనం ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా చూస్తా ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.